హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ శాండ్విచ్ రెసిపీతో నేను మీ దగ్గరికి వచ్చేసాను. సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. శాండ్విచ్ బ్రెడ్, అలాగే టొమాటో కెచప్, శాండ్విచ్ స్ప్రెడ్, షేజ్వాన్ సాస్, బటర్, చీజ్, ఒరిగానో సీజనింగ్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్. మీరు వాడితే ఒక టోస్టర్ కూడా వాడచ్చు, లేదు అంటే మీరు ప్యాన్ లేదంటే మీరు గ్రిల్లర్ కూడా వాడచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ టోస్టర్ మీద కొంచెం బటర్ స్ప్రెడ్ చేసుకోండి, రెండు సైడ్స్ స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు బటర్ లేదంటే మీరు గీ కూడా వాడచ్చు. ఆయిల్ కన్నా గీ అయితే బెటర్ ఆప్షన్, దానివల్ల బ్రెడ్ బాగా టోస్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం బటర్ మీరు బ్రెడ్ మీద కూడా రాసేసుకోవచ్చు కావాలంటే, లేదంటే డైరెక్ట్గా గ్రిల్లర్ మీద పెట్టేసి మీరు టోస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ట్రా బటర్ పైనుంచి యాడ్ చేస్తున్నాను పై దాని మీద. మీరు కూడా రెండు వైపులు ఒకేసారి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, బ్రెడ్ బాగా టోస్ట్ అయ్యింది. ఈ టోస్ట్ అయిన బ్రెడ్ని జాగ్రత్తగా తీసేసుకొని ప్లేట్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ మీద మనం ఇప్పుడు సాస్ వేసుకుందాము. ఈ సాస్ మీరు బాగా మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏ సైడ్ అయితే ఎక్కువ కాలలేదో అంటే ఎక్కువ టోస్ట్ అవ్వలేదో ఆ సైడ్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది. వన్స్ సాస్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ షేజ్వాన్ సాస్ యాడ్ చేసుకోవచ్చు. అది నెసెసరీ అయితే కాదు, కానీ మీకు కనుక ఆ స్పైసీనెస్ ఇష్టం అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వీవా స్పైసీ షేజ్వాన్ చిల్లీ సాస్ వాడుతున్నాను. మీరు కొంచెమే వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం కెచప్తో. ఇప్పుడు నెక్స్ట్ కొంచెము శాండ్విచ్ స్ప్రెడ్ అయితే నెక్స్ట్ బ్రెడ్ మీద వేసేసుకున్నాం. ఏ బ్రెడ్ మీద అయితే కెచప్ వేసుకున్నామో దాని మీద కాకుండా మామూలు బ్రెడ్ ఏదైతే ఇంకోటి ఉందో దాని మీద శాండ్విచ్ స్ప్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా. ఇది స్ప్రెడ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వరకు అందేటట్టు చూడాలి, సో దట్ అది నమిలేటప్పుడు కూడా మీకు ఎవ్రీ బైట్లో సాస్ అలా తగులుతూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ శాండ్విచ్ స్ప్రెడ్ రాసుకున్న స్లైస్ మీద ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా ఒక స్లైస్ కింద రౌండ్గా కట్ చేసుకుని వాటిని మధ్యలో కట్ చేసుకుంటే ఎక్కువ అంటే కొరకడానికి ఈజీగా ఉంటుంది, బైట్ చేయడానికి. సో అలా కట్ చేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకుని నీట్గా పెట్టేసుకోవాలి. అలా పెట్టేశాక ఒక చీజ్ స్లైస్ ఏదైతే పెట్టేసేయచ్చు. మీరు చీజ్ స్లైస్ లేదు అంటే మీరు చీజ్ స్ప్రెడ్ కానీ లేదంటే చీజ్ గ్రేట్స్ ఏవైతే ఉంటాయో గ్రేటెడ్ చీజ్ అది కూడా వాడచ్చు. ఇప్పుడు కెచప్ రాసుకున్న స్లైస్ మీద టొమాటోస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత రెండు బ్రెడ్స్ కలిపేసి వాటిని కొంచెం బాగా ప్రెస్ చేయండి, సో దట్ ఇంగ్రీడియంట్స్ బయటికి పడవు. ఇప్పుడు ఆ బ్రెడ్ని మీరు టోస్టర్ మీద పెట్టేసుకోండి అండ్ దాని మీద రెండు సైడ్స్ బటర్తో బాగా రాయండి, సో దట్ ఆ ఏదైతే కాలని సైడ్ ఉందో సెకండ్ సైడ్ అది కూడా బాగా క్రిస్పీగా కాలుతుంది. అలా కాల్చడం వల్ల బటర్ రాసుకుని ఆ చీజ్ ఏదైతే ఉందో మధ్యలో అది బాగా మెల్ట్ అయ్యి చాలా చీజీగా అండ్ ఒక మంచి సాటిస్ఫైయింగ్ చీజ్ పుల్ వస్తుంది. ఇప్పుడు నేను అది పెట్టేసాను టోస్టర్లో. చూడండి, ఇక్కడ బాగా చీజ్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీగా ఉంది. ఈ స్టేజ్లో ఆ చీజ్ ఎప్పుడైతే కిందకి అలా డ్రిప్పింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు దాన్ని తీసేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి. అంతేనండి, దాని మధ్యలోంచి కట్ చేసుకుని
మంచి ప్లేట్ మీద ఒరిగానో సీజన్తో దాన్ని బాగా సీజనింగ్ చేసి అలా వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే చల్ల వింటర్ సీజన్లో కానీ తింటే అస్సలు ఒక్క రేంజ్లో ఉంటుందండి.